ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనిషి మీదకెళ్ళావంటే ఇక్కడి నుంచి బయటికెళ్ళవు. అసలు అప్పేంటి, ఎందుకిచ్చావు? ఈ అమ్మాయికి 20 లక్షలు అప్పించానమ్మా. కావాలంటే తన్నే అడగండి. తేజ, వాళ్ళు చెప్తుంది నిజమా? అంత అప్పు చేయాల్సిన అవసరం నీకేంటి? కాలేజీ ఫీజులకని, వాళ్ళమ్మకి బాలేదని, అదని ఇదని చెప్పి తీసుకుంది. ఆహా, అయితే తనకి అప్పు ఏ ఊళ్ళో ఇచ్చావు? వైజాగ్లోనే. అవునవును, వైజాగ్లోనే. దాన్ని అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నావేంటి? అదే ఎవరు చెప్తే ఏంటి అని. అసలు తనకి అంత అప్పు ఏం చూసిచ్చావు? ఏం చూసంటే మొహం చూసిచ్చింది. మంచిదని నమ్మిచ్చింది. ఇలా మోసం చేసి వెళ్ళిపోతుందని మాకేం తెలుసు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ అడుగుతూ ఉంటే ఇదిగో ఇంతకాలానికి దొరికింది. అందుకే అప్పు వసూలు చేసుకుందామని వచ్చాం. మర్యాదగా నా 20 లక్షలు ఇస్తావా? పోలీసుల్ని పిలిచి లోపలేపించాలా? చెప్పు. అమ్మో, పోలీసులా? లక్షలకి లక్షల అప్పులేంటి? ఇంటి మీద గొడవలేంటి? అసలేంటి తేజ ఇది? అయితే మొహం చూసి అప్పిచ్చేస్తావన్నమాట. ఇప్పుడు నా మొహం చూసావుగా, నాకు 20 లక్షలు ఇవ్వు. రాతలు కోతలు లేకుండా ఎలా ఇస్తాం? కదా, నేను అదే అడుగుతున్నా. ఏ రాతలు కోతలు లేకుండా తనకి 20 లక్షలు ఎలా ఇచ్చావు? రాతలు కోతలు లేకపోలేదమ్మా. ఏమే, ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. ఇదిగో. తను చెప్తుంది నిజమే క్రాంతి. తేజ తన దగ్గర 20 లక్షలు అప్పు తీసుకున్నట్టు సంతకం పెట్టించుకుంది. అది కాలేజ్ ఫీజు కోసమని, అమ్మ ఆరోగ్యం కోసమని, నేను ఫారెన్ వెళ్ళడం కోసం తీసుకున్నాను పూజ. ఒప్పుకుందిగా. మర్యాదగా నా 20 లక్షలు కట్టమనండి. లేదంటే నేను పోలీస్ స్టేషన్ పోతా. పోతే పోవే, ఎవరిని బెదిరిస్తున్నావు? ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడో నీకు అలవాటేమో. మా ఇంటి ఆడపిల్లకి అలవాట్లు లేవు. పూజ, దాన్ని చూస్తే రాకాసులా ఉందే. 20 లక్షలే కదా, తీసుకొచ్చి దాని మొహాన పడే. రాకాసిలా ఉండడం కాదు, నేను నిజంగానే రాకాసిని. ఇప్పుడు డబ్బులు కట్టకపోతే దీన్ని... ఆపుతావా? నీకు కావాల్సింది డబ్బులే కదా, నేనిస్తాను. మాటలు జారకు. పూజ, నేను చెప్పేది విను. తొందరపడి డబ్బులివ్వద్దు. ఇవ్వకుండా తేజాని పోలీసులకు అప్పగించమంటావా? ఇది అప్పు తీసుకున్నట్టు రాసిచ్చిన పేపర్స్ కళ్ళ ముందే ఉన్నాయి కదా, ఇంకా నమ్మకపోతే ఎలాగే? అది కాదత్తయ్య. ఇంకేం చెప్పకు క్రాంతి. నా చెల్లెల్ని ఇంకొకరు వేలెత్తి చూపిస్తే నేను తట్టుకోలేను. ఉండండి, ఇప్పుడే తెస్తాను. ఇదిగో 20 లక్షలు. సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో. మేము మనుషుల్ని నమ్ముతామమ్మా. అందుకే
తనకు కూడా అప్పిచ్చాం. వస్తాం. ఏమ్మా మహాతల్లి, ఈ ఒక్క అప్పేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమనుంటే చెప్పు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దండయాత్రకి రాకుండా అందరినీ పిలిచి ఒకేసారి సెటిల్ చేస్తాం. ఇంకేం లేవత్తయ్యా. సారీ పూజ. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి తేజ? నీ కప్పులున్నాయన్న విషయం ముందే చెప్తే సెటిల్ చేసేవాళ్ళం కదా, ఇంత గొడవ అయ్యేది కాదు. సరే పద. ఖచ్చితంగా వచ్చింది తేడానే. ఈ నకిలైతే పిలిపించుంటుంది. పూజను అమాయకురాల్ని చేసి 20 లక్షలు కొట్టేస్తావా? ఇదిగోండమ్మా. పట్టుకోరా. సూపరే సూపరే సత్యమా, నువ్వు చెప్పిన పని చెప్పినట్టు చేసి చిటికలో 20 లక్షలు పట్టుకొచ్చావు. ఏం సూపరమ్మా, మీరు చెప్పిన పని చిన్నదే కానీ తిన్న తన్నులే పెద్దవి. తనులేంటి? మీ పెద్దమ్మ చెప్పినట్టు ఆ ఇంటికెళ్ళి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశావు. అంతలో ఒక లేడీ ఎంటర్ అయింది. చూడ్డానికి చీపురు పుల్లలా ఉంది, కాని దెబ్బ మాత్రం రోకలిపోటులా ఉంది. ఆ? ఫేసు బేసు చూడకుండా తన్నింది. అంటే అది ఖచ్చితంగా క్రాంతినే అయ్యుంటుందిరా. క్రాంతియా అంటే ఎవరు? ఆ? మా పెద్దమ్మకు మొగుడు లాంటిదిలే. గిరే, ఇదిగో ఈ పనికి నీకు లక్షిస్తానానుగా, దెబ్బలతో కలిపి 2 లక్షలు తీసుకో. అంటే తేజ అంటూ ఇంట్లో చేరిన మనిషి కర్పూరం మనిషి. తనకు అప్పిచ్చామంటూ వచ్చిన ఈ ఇద్దరు లేడీస్ కర్పూరం మనుషులే అన్నమాట. మా ఇంటి వివరాలన్నీ తెలుసుకుని ఆస్తి కొట్టేయడానికి ఆ అమ్మాయిని పంపించిందా ఈ కర్పూరం? ఈ వీడియో పూజకి చూపించి ఇంట్లో ఉన్న దాని ఆట, పంపించిన దీని ఆట కట్టిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.